रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूबनगर जिला महबूबनगर में आज कांग्रेस पार्टी दफ्तर में मीडिया इंचार्ज बिनहर की क़यादत में क्रिसमस की तकरीबात का इनेकाद किया गया। इस मौके पर टीपीसीसी नायब सदर उबैदुल्ला कोतवाल, हर्षवर्धन रेड्डी, टीपीसीसी के जनरल सेक्रेटरी विनोद कुमार, अनीता और दीगर कायदीन ने शिरकत की। केक काटते हुए क्रिसमस तकरीब की मुबारकबाद दी। उबैदुल्ला कोतवाल ने कहा कि गुज़िश्ता 20 सालों से बिनहर की क़यादत में क्रिसमस की तकरीबात मनाई जा रही हैं। కొంచెము కేక్ తినేమన్నా కొంచెం మూగ పోతే మళ్ళీ అందరికీ పార్టీ మూగ పోతుంది. యావత్ ప్రపంచంలో అతిపెద్ద పండుగైన పండుగ క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ అనేది మానవ జాతికి ప్రేమను పంచి, మనుషులను గౌరవించి, శాంతి నెలకొల్పి, ఈ సమాజంలో రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడిన ఆ యేసు ప్రభువును విస్మరించుకుంటూ ఈ పండుగ జరుపుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక ఆనవాయితీగా బెనర్జీ గారి నాయకత్వంలో దాదాపు 20 నుంచి క్రిస్మస్ ఏవ్ సంబంధంగా పండగల ముందు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపే ఆచారం కొనసాగుతుంది. దాంట్లో భాగంగానే బెనర్జీ గారు గతంలో ఓ మాట చెప్పిండ్రు, సార్ రేపు వచ్చే పండుగ క్రిస్మస్ పండుగ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అధికారంలో ఉన్న పండుగ జరుపుకుంటాం, తప్పకుండా ఈ వేడుకలను ఘనంగా జరుపుకుందాం అని చెప్పి ఒక మాట ఆ రోజు చెప్తే ఈరోజు నన్ను యాదొస్తుంది. ఒక్క ప్రపంచంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా క్రిస్మస్ ఏవును క్రిస్మస్ పండుగను ఏ రోజు జరుపుకున్న దినాలు లేవు. కానీ మేము 20 ఏళ్ళకెళ్ళి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ప్రధానంగా బెనర్జీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలకు, కొన్ని జాతులకు, కొన్ని వర్గాలకు సంబంధించిన పార్టీ. ప్రతి పండుగను, ప్రతి దాన్ని గౌరవించే, ప్రతి మతాన్ని గౌరవించే సంస్కారం మాకుంది కాబట్టి దాంట్లో భాగంగా క్రిస్మస్ సేవ ఎప్పుడు జరుపుకుంటాం. నేను ఈ సందర్భంగా సమాజానికి కోరేది ఒకటే, యేసు గారు చూపించిన బాట, యేసు గారు నడిపించిన విధానము, ప్రధానంగా బైబిల్ అనేది ఈ సమాజానికి ఒక గైడ్ లాంటిది. దాన్ని ఆచరిస్తే సమాజంలో పూర్తిగా సమతుల్యంగా మార్పు వస్తుంది. దాంతోపాటు మనుషుల మధ్య ద్వేషం పోతుంది, ప్రేమను పెంచే కార్యక్రమం నిలబడుతుంది. అన్నిటితో పాటు యుద్ధాలకు వ్యతిరేకంగా శాంతి నెలకొనే కార్యక్రమం ఉంటుందని చెప్పి ఆ బైబిల్ చెప్తుంది. ఆ బైబిల్ అనేది సభ్య సమాజానికి ఒక గైడ్ లాంటిది. ఎవరైనా సరే కులాలకు, మతాలకు అతీతంగా ఆ బైబిల్ ఒకసారి చదువుకుంటే తప్పకుండా ఈ సమాజంలో పెద్ద మార్పు వస్తుందని చెప్పి, రుగ్మతల వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి, పేదరికాన్ని పూర్తిస్థాయిలో పారదోలుతామని చెప్పి మనం నమ్ముకుంటాం. నేను ఆ యేసును ప్రార్థిస్తున్నా. ఏ రకంగా అయితే డిసెంబర్ మాసంలో ప్రార్థించే ప్రతి ప్రార్థన కూడా ఆ యేసు గారి సన్నిధిలో అది నిజమవుతుంది. కాబట్టి ప్రతి మానవుడు కూడా
ప్రధానంగా ఈ మహబూబ్నగర్ పట్టణానికి సంబంధించి, జిల్లాకు సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి పేదరిక నిర్మూలన కావాలి, సమాజంలో ప్రేమ పంచాలి, శాంతిని నెలకొల్పాలి. ప్రధానంగా ఈ పట్టణంలో ఉన్న మనుషుల మధ్య వైషమ్యాలు పోవాలి, ప్రేమను పెంచే విధంగా మనం ప్రార్థనలు చెప్పి తెలుసుకుంటూ మరోసారి మీ అందరికీ, పట్టణ ప్రజలకు, జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన నా తరఫున, బెనర్ తరఫున, పార్టీ తరఫున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుసుకుంటూ తెలుసుకుంటాను.